హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రొయ్యల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. వంట రాని వారు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇలా చేసుకోవచ్చు. ముందుగా ఈ టైగర్ ప్రాన్స్ని 3 kg తీసుకున్నాను. దాన్ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2 times వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 3 to 4 times వాష్ చేసుకోవాలి. అలా అయితే నీచు వాసన పోతుంది. క్లీన్ చేసిన వీటిని ఇంకో బౌల్లోకి తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. కారం, సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 20 minutes పక్కకు పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని కట్ చేసిన ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. చిటికెడు మెంతుల పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి. అన్నీ వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes ఉడకనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసి కర్రీని ఉడకనివ్వాలి. ఇలా రొయ్యలు ఉడికిన తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే అండి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రొయ్యల ఇగురు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.